జై వాసవి ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ప్రకటించాలనే సంకల్పంతో ప్రభుత్వంకి మేము ఒక కొత్త రకంగా నిరసన తెలియజేయాలనే ఆలోచనతో అష్టలక్ష్మి దేవాలయం నుండి మహాత్మా గాంధీ దేవాలయం వరకు వెళ్ళి అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వాలనే సంకల్పంతో ఈ యాత్ర మొదలవడం జరిగింది. ఈ యాత్రకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం వస్తుందేమో. నిరసనలు వ్యక్తం చేస్తే కేసులు అరెస్టులు చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేయడం కాదు, ఆ ప్రభుత్వాన్ని మేము దేవాలయంగా అనుకుంటున్నాము, దేవాలయంగా అర్థించి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఏమని భవిష్యత్తులో అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు మా ఆర్యవైశ్యులకు న్యాయం చేస్తారని, మా ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటిస్తారని తెలియజేస్తున్నాము. ఈ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితికి చేపట్టేటువంటి కార్యక్రమాలకి పూర్తిగా మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యులకు మా పూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై వాసవి, జై షౌకారి, జై షౌకారి, జై షౌకారి. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. ఈ నినాదాలు రెగ్యులర్గా చేయడం కాదు, ఎందుకంటే ప్రభుత్వం మనల్ని అరెస్టు చేసే మొన్ననే మనం సుమారుగా 500-600 మందితో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ధర్నా చేపట్టడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఎంతో కొంత 2 రోజుల్లో ఏదైనా స్టేట్మెంట్ ఇస్తుందనుకున్నాము, కానీ ప్రభుత్వంలో చలనం లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక విషయాన్ని వివరించాలనుకున్నాము. ఏమని అంటే ఒకే విషయాన్ని, మేము గాంధీయుత మార్గంలో గాంధీగిరి అనే కాన్సెప్ట్లో ఆ మహాత్ముడికి శ్వాసను తెచ్చినటువంటి ఆ మహాత్ముడికే వినతి పత్రం ఇవ్వడానికి ఈ 4 రోజుల ప్రయాణం మాది. ఈ అష్టలక్ష్మి టెంపుల్ని చిట్యాల్లో ఉన్న గాంధీజీ టెంపుల్ వరకు మా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క ఆర్యవైశ్యులకు పేరు పేరున అందరికీ తెలియజేస్తున్నాము. విషయం కూడా ఒకసారి ఒక విషయం మీద సూచన ఇవ్వాలనుకుంటున్నాము. వయసుకు అతీతంగా 80 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మ కూడా వైశ్యులకు న్యాయం జరగాలని మద్దతు ఇచ్చినందుకు, ఆమె కూడా వచ్చేసినందుకు వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని యువత చాలా మంది ముందు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది చేసే కార్యక్రమం యువతకు భవిష్యత్తు రావాలి, యువతకు రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అన్ని వనరులు సమకూర్చాలని సంకల్పంతో చేస్తున్నటువంటి పాదయాత్ర శాంతియుతంగా జరిగే ఈ పాదయాత్ర చేయము, ప్రభుత్వ వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడము. గాంధీ మార్గంలో గాంధీజీ నేర్పినటువంటి బాటలో శాంతియుతంగా ఈ యాత్ర 4 రోజులు కొనసాగుతుంది. ఈ యాత్రకు ప్రత్యక్షంగా పరోక్షంగా జై వాసవి. మేము మొన్న 19వ తారీఖున జరిపినటువంటి మహాధర్నకి మేము 4 రోజులు వెయిట్ చేస్తాము. ప్రభుత్వం పాదయాత్ర చేసినాము వరకు. మా వైశ్యుల మీద ఇంత వివక్ష, మమ్మల్ని పిలిచండి, మాతో మాట్లాడండి, కార్పొరేషన్ ప్రకటించండి. మేము మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ప్రభుత్వానికి ఏ రకంగా మేము వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోలేదు. మీరు మాకు ఇచ్చే కార్పొ మీకు 1,00,00,000 కోట్ల ఆదాయ మీకు సమకూరారు చేసుకోండి. మీరు ఇక్కడ కూడా ధర్నా పిలిపించారు. మీకు మీరు ఎందుకు ఇలా ప్రజలకు వ్యతిరేకం ఉన్నారు? అందరితో పాటు మాకు కూడా సమాన హక్కులను ఇవ్వండి. అందరితో పాటు మేము కూడా జీవస్తులమే, అందరితో పాటు ఓటేసిన వాళ్ళమే, అందరితో పాటు మేము కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళమే. మాకు కూడా సమాన హక్కు కావాలని అడిగే అధికారము, హక్కు అనుకున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వరకు మాకు ఎక్కడ గుర్తించదు. కాబట్టి మాకు గుర్తింపు కోసం మేము ఎదుగుతున్న వైశ్యుల గుర్తింపు రావాలని ఒకే ఒక దృక్పథం. మీరు ఇచ్చే ₹1,00,00,000 1,000 కోట్లు మేము ఇస్తున్నట్టు ట్యాక్సుల్లో
కాబట్టి దయచేసి